కాంచన ఇచ్చిన షాక్తో జోష్న చెంప పగలగొట్టి కార్తీక్ని తిరిగి దీప దగ్గరికి పంపించిన సుమిత్ర. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే స్పైసీ అమీలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక అక్కడ కంపెనీలో జరిగిన పందెం గురించి, కార్తీకు తనతో వచ్చే విషయం గురించి చెప్తూ ఉంటుంది జోష్న. అయితే కాంచనకి అదెలా కుదురుతుంది, మీరెలా ఒప్పుకున్నారు, అదీవర్తి మిమ్మల్ని విడిదీయడానికి దీనికి ఎంత ధైర్యం అని చెప్పేసి కాంచన చాలా సీరియస్ అవుతుంది. లేదమ్మా, నువ్వు కంగారు పడకు, ఇదంతా కొంతకాలం మాత్రమే. అసలు ఏమైందిరా మీకు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు, ఇది చెప్పిన ప్రతిదానికి ఎందుకు తల ఉంచుతున్నారో నాకర్థం కావడం లేదు. దీన్ని మా అన్నయ్య గాలి వదిలేశాడు. ఇది గాలికి ధూళికి పెరుగుతున్నట్టుగా ఇది ఎలా ఉంది అంటే దీన్ని చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది. ఇది నా మీనకోడలని చెప్పుకోవడానికి కూడా నాకు నచ్చడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏమో ఏమో కాంచన, నాక్కూడా